నమస్తే అన్న. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. మీ ఒపీనియన్ ఖచ్చితంగా 200% కామెంట్లో తెలియజేయండి. అన్న ఇప్పుడు పిఠాపురంలో పవన్ అన్న పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది అన్న? నిజంగా పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. సో అది ఆయన సపోర్ట్ చేసింది ఎవరికైనా పక్కన పెడితే మాత్రం నాకు తెలిసి పవన్ అన్న ఏంటంటే ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలి అనే కాన్సెప్ట్ తోనే వచ్చారు. కాబట్టి డెఫినెట్ గా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలిచారు అనగానే అక్కడ ఉన్న స్థలాల రేట్లు అన్ని పెరిగిపోయి అండ్ నెక్స్ట్ మొన్న రామ్ చరణ్ గారు కూడా వెళ్ళి అక్కడ అపోలో హాస్పిటల్ ఓపెన్ చేస్తారన్నారు. సో నా ఉద్దేశంలో ఏంటంటే అపోలో హాస్పిటల్ కూడా టోటల్ ఫ్రీ అయ్యా. నిజం చెప్తున్నా, రూపాయి కూడా తీసుకోకుండా రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం ఫ్రీ సర్వీసే మొత్తం. నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు పెట్టిస్తున్నారు అపోలో హాస్పిటల్. ఖచ్చితంగా ఇలాంటి ఇండస్ట్రీలు కూడా ఇంకా ఎన్నో పిఠాపురంకి వస్తాయి అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ పిఠాపురం మీద మంచి కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 2 ప్లేసుల్లో గెలిచి నిలబడి ఓడిపోయారు. సో ఈసారి ఆయనకు అవకాశం ఇచ్చింది పిఠాపురం ప్రజలు. ఆయన గెలిచినప్పుడు అన్నారు, పిఠాపురం ప్రజలు నేను నా జీవితాంతో గుర్తు పెట్టుకుంటా అని. ఖచ్చితంంగా వాళ్ళు గుర్తు పెట్టుకునేలాగానే పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారని డెఫినెట్ గా నేను అనుకుంటున్నాను. అండ్ మనకి అపోలో హాస్పిటల్ అంటే ఫ్రీ అంటే అరే అదిరా ఇదిరా అంటారు. అరే బాబు, హైదరాబాద్ లో కూడా ఫ్రీ ఉందిరా బాబు, మీకు తెలియదు అంతే. హైదరాబాద్ లో కూడా పేదవాళ్ళకు జనరల్ పక్కన అపోలో హాస్పిటల్ పక్కన జనరల్ హాస్పిటల్ ఒకటి ఉంటుంది ఫ్రీ. అపోలో ఫ్రీయా అని నన్ను వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది అమాయకులు తెలియని వాళ్ళు. జనరల్ హాస్పిటల్ అపోలోనే జనరల్ హాస్పిటల్ ఉంది. అపోలోనే ఉందా? ఉంటది. అక్కడ మనం వెళ్ళి ఫ్రీగా చూపించుకోవచ్చు. చాలా మంది తెలియదు. అపోలో ఫ్రీ అంటే నన్ను వేసుకుందాం అనుకుంటారు కదా, ఈ విషయం తెలుసుకోండి ఫస్ట్. హైదరాబాద్ లో కూడా ఉంది. సో అలాంటి ఒక పెద్ద హాస్పిటల్ కి ఉంటది, పేద ప్రజలకు ఫ్రీగా చేసేది కూడా ఉంటది. సో హైదరాబాద్ లో ఉన్నట్టుగా పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టబోతున్నారు అని మాకు తెలిసింది. మేము పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నా, మేము పవన్ కళ్యాణ్ అభిమానులు. పవన్ అన్న కోసం పడి చచ్చేటోను. నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక్కటే మొక్క చెప్తున్నా, పవన్ అంటే ప్రాణం ఇస్తాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే అంత నమ్మకం ఎందుకు మరి మీకు? అన్న పవన్ అన్న మంచిదనం మాకు తెలుసు అన్న, పవన్ అన్న మంచిదనం మాకు తెలుసు. కానీ ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ మారిపోతారో, ఆయన ఎక్కడ భ్రష్టు పట్టిస్తారో అని చెప్పి మాకు భయం వేసి మేము కొంతవరకు ఆగాం. కానీ పవన్ అన్న పుంజుకున్న తర్వాత మేము ఇంకా పిఠాపురంలో పవన్ అన్న గెలుస్తారని రాజకీయాలు ఎలక్షన్లు రిజల్ట్ రాకముందే మేము చెప్పిన వాళ్ళం. మేము మాకు తెలియదు అన్న, ఆయన మంచి మనిషి. కాకపోతే ఏంటంటే ఆయన వెనకాల కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని చెడిపోకుండా ఆయనకు నచ్చింది, ఆయన పేద ప్రజలకు ఏం చేయాలి అనుకుంటున్నారో అది చేస్తారు. పవన్ అన్న పేద ప్రజలకి చిన్న పిల్లల దగ్గర కూడా అందరి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? పవన్ అన్న మంచి, నేను చెప్తున్నాను కదా, ఆయన రాజకీయాల్లో ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. రాజకీయాల్లో రాకముందే సినిమాల్లో ఉన్నప్పుడే జనాల దగ్గరికి వెళ్ళి, కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వడం, ఆదుకోవడం, హెల్ప్ చేయడం ఆయన హెల్పింగ్ నేచర్ అనేది ఆయన ఫ్యామిలీలోనే ఉంది, హెల్పింగ్ నేచర్ అనేది. సో ఇప్పుడు ఇంకా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అడిగి తెలుసుకోవడం అనేది మాత్రం ఇది గ్రేట్ అయిన విషయమే. అది ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలరని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన ప్రజల నుంచి వచ్చిన మనిషి. అబ్బా నేను ఒక్క చెప్పన, ప్రజల నుంచి వచ్చిన మనిషి కాబట్టి డెఫినెట్ గా ఆయన ప్రజల కోసం జనం కోసం ఏదో ఒకటి చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు, చెయ్యాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఆనందంలో ఆయనకి నేను హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. అండ్ మీరు పైన ఉన్న ఒత్తిడికి ఆ ఒత్తిడికి ఈ ఒత్తిడి లొంగిపోకుండా మీరు మీలా ఉంటే నెక్స్ట్ సీఎం దుబే అన్న ఈ ఒక సాంగ్ కూడా ఉంది, నువ్వు నీలా ఉంటే మంచి పని చేస్తుంటే ఈ లోకంలో నా నువ్వే అసలు బంగారం బంగారం, ఈ రేంజ్ అన్న నువ్వు. కానీ 1 word లో పవన్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? పవన్ అన్న 100% కి 200% 24 carats గోల్డ్. సో దాంట్లో అందరికి మంచి చేస్తాడా మరి? కన్ఫర్మ్ గా డెఫినెట్ గా ఖచ్చితంగా పేద ప్రజలకి మంచి చేసే మనిషే గానీ మోసం చేసే మనిషి కాదు. కాకపోతే ఏంటంటే ఆయన పని ఆయన చెయ్యనిస్తే మాత్రం డెఫినెట్ గా నెక్స్ట్ సీఎం అవుతాడు. కానీ ఆయన పని ఆయన చేయనివ్వాలంటే డెఫినెట్ గా మేమైతే పవన్ అన్న తోడుంటాము, ఆయన బాగుండాలంతే.